బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని చిత్తూరు జిల్లాకు చెందిన ఒకరిపై కేసు నమోదైంది. కుంభమేళాలో పవన్ స్నానం చేస్తున్న విజువల్స్ పెట్టి పోస్టు చేయడంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకుడు యశ్వంత్ ఫిర్యాదుతో పోలీసులు చిత్తూరు 5వ డివిజన్ వైసీపీ నాయకురాలు హరిణిపై కేసు నమోదు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, ఇప్పటికే చూసుకుంటే అటు ఏపీ డిప్యూటీ సీఎం పై అసభ్యకర పోస్టులు పెట్టారని కేసు నమోదవటం మనం చూస్తున్నాం. అసలు ఏ విధంగా పోస్టు పెట్టడం జరిగింది, ఏ శిక్షణ కింద కేసు నమోదు చేశారు దామోదర్? రాధిక, చిత్తూరు నగరానికి 5వ డివిజన్ కి చెందిన వైసీపీ నాయకురాలు హర్షారెడ్డి ఈ విధమైన పోస్టులు గత కొంతకాలంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఉందని ఏదైతే స్థానిక నాయకుడు జనసేన నాయకుడు యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు నమోదు చేశామో అదే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తాజాగా కుంభమేళాలో పవన్ కళ్యాణ్ స్నానం చేస్తున్న విజువల్స్ ను పెట్టి అసభ్యకరంగా ఒక సాంగ్ ను క్రియేట్ చేశారు. దీంతో పాటు గతంలో కూడా అత్యంత అభ్యంతరకరమైన పోస్టులు ఆమె వాళ్ళలో ఉన్నాయని కూడా ఏదైతే యశ్వంత్ గుర్తించి ఈ విషయాన్ని 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఈ విషయం సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఏదైతే ప్రయాగాలో స్నానం చేసిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైసీపీ సంబంధించిన వారు ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ట్రోల్స్ ఒక వరకు ఉంటే పరిమితం, కానీ మరింత అసభ్యకరంగా పెట్టారంటూ కూడా అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామంటూ చిత్తూరు 2 టౌన్ నెట్టికంటగా తెలిపారు. మరోవైపు వీరితో పాటు మరికొందరు కూడా ఈ విధమైన ట్రోల్స్ పెట్టారు. వారందరి వివరాలు డేటాతో సహా ఏదైతే పోలీసులకు ఇచ్చినట్లు యశ్వంత్ చెప్తున్నాడు. మొత్తం మీద ఈ గతంలో అత్యంత అభ్యంతరకరంగా పోస్టులు గత 6 నెలల నుంచి ఆమె పెడుతోందని, అందువల్లనే ఆమె యొక్క ట్విట్టర్ అకౌంట్ కూడా ఈ విషయాన్ని తెలియజేశాము, ఏదైతే బ్లాక్ చేయమని కూడా తెలియజేశామని పోలీసులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ తమకు సమర్పించమని ఇప్పటికే ఎవరైతే యశ్వంత్ను కూడా కోరినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి కేసు పూర్తి స్థాయిలో అటు సోషల్ మీడియాకి సంబంధించిన కేసుగా పెడుతున్నాము. అదేవిధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఉండడం వల్ల ఆ రకమైన సెక్షన్లన్నీ నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్.